ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ మహాసభల వేదికగా ఏఐటీయూసీ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ మరియు ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య మహాసభల వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. మహాసభల ద్వారా మొత్తం 191 మందితో కూడిన రాష్ట్ర సమితిని ఎన్నుకున్నట్లు నేతలు తెలిపారు. కార్మికుల సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేసేలా ఈ సమితిని బలోపేతం చేశారు. రాష్ట్ర సమితితో పాటు 23 మందితో కూడిన ఆఫీస్ బేరర్స్ బృందాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులు మరియు కులవృత్తుల వారి సమస్యలను పరిష్కరించడమే తమ ప్రాధాన్యతని ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటాలు చేపట్టబడుతుందో చూడాలి. నూతన కార్యవర్గానికి పలు కార్మిక సంఘాల నేతలు అభినందనలు తెలియజేశారు. 3 రోజుల పాటు తిరుపతి నగరంలో జరిగినటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు రంగరంగ వైభవంగా జరిగినాయి. మరి 26వ తేదీన బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన పబ్లిక్ మీటింగ్తో ప్రారంభమైనటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభ 27, 28 తేదీన మరి దాదాపు 540 మంది ప్రతినిధులతో మరి మహాసభ ప్రారంభం జరిగింది. మరి మహాసభ ఆశాంతం మరి అనేక మంది నాయకులు మరి మంచి ఉపన్యాసాలతో మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్జిత్ కౌర్ గారు ఈ మహాసభలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి గారు కామ్రేడ్ జి ఓబ్లేస్ గారు, అలాగే జాతీయ ఉపాధ్యక్షుడు డి ఆదినారాయణ గారు మరి ప్రత్యక్షంగా పాల్గొని మరి ఈ మహాసభలలో ఉత్తేజకరాన్ని నింపడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి అనేక చర్చలు బాగా జరిగి అనేక తీర్మానాలను కూడా చేసుకోవడం జరిగింది. దాదాపు మరి 191 మందితో కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది. అలాగే 23 మందితో ఆఫీస్ బేర్లను కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ మహాసభల్లో అధ్యక్షులుగా మా రావులపల్లి రవీంద్రనాథ్ గారిని, అలాగే ప్రధాన కార్యదర్శిగా నేను ఎస్ వెంకట సుబ్బయ్య, అదేవిధంగా ఉప ప్రధాన కార్యదర్శిగా జె రాజారెడ్డి గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎం బాలకాశ్ గారు, అదేవిధంగా కోశాధికారిగా వివివి కొండలరావు గారు, అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎల్ నాగసుబ్బారెడ్డి గారు, మరియు మా రాష్ట్ర కార్యదర్శులు మరి రాజారెడ్డి గారు, శివయ్య గారు, అదేవిధంగా పడాల రమణ గారు, సుబ్బరాయుడు గారు, ఎం రమేష్ గారు, లలితమ్మ గారు, జాన్సన్ బాబు గారు, కె రాధాకృష్ణ, హనుమంతరావు గారులను ఈ కార్యదర్శులుగా, అదేవిధంగా దామోదర్ గారు, అదేవిధంగా ఎం సాంబశివరావు గారు, డి సోమసుందర్ గారు, గిరిబాబు గారు, అదేవిధంగా మునెప్ప గారు, స్రవంతి గారు, అదేవిధంగా టి మధు, దామాంకయ్య గారులను ఉపాధ్యక్షులుగా మరి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఆహ్వానితులుగా కూడా ఒకరిని తీసుకోవడం జరిగింది. అది సుంకయ్యను ఆహ్వానితులుగా తీసుకోవడం అయినది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నూతన కమిటీ రాబోయే కాలంలో మహాసభల్లో చేసినటువంటి తీర్మానాలు ముఖ్యంగా ఏదైతే ఉన్నదో కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దానికి అనుగుణంగా మరి ఉద్యమాలు సాగించాలని, అదేవిధంగా మా ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీ డిమాండ్ అయినటువంటి 35,000 సాధన కోసం కనీస వేతనాలను అమలు చేయించే రీతిలో మేము రాబోయే కాలంలో ఉద్యమం సాగించడానికి మరి కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనాలను ఇవ్వాలని చెప్పేసి తీర్మానం ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని మరి అమలు కోసం ప్రయత్నం చేయాలని, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ను ధ్వంసం చేస్తున్నటువంటి ఈ తరుణంలో పబ్లిక్ రంగాన్ని సెక్టార్ను రక్షించుకోవాలని కూడా తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ తొలగించి మరి దాన్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్న తరుణంలో మరి ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కానివ్వకుండా అడ్డుకోవడానికి ఉద్యమ కార్యాచరణను కూడా తీసుకోవడం అవుతుంది. అదేవిధంగా లేబర్ కోడ్లు ముఖ్యంగా ఏదైతే 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి మరి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లను మరి రద్దు చేయాలని పోరాటం సాగించడానికి, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపైన మరి ఆటో, హమాలి, వీధి విక్రయదారుల వాళ్ళకి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ఉందో దాన్ని గతంలో లాగా
12 రకాల సౌకర్యాలు అందులో పెట్టి వారికి న్యాయం చేయాలని, అదేవిధంగా బోర్డులో వాడుకున్నటువంటి డబ్బులను తిరిగి జమ చేయాలని కోరుతూ మరి తీర్మానం చేయడం జరిగింది. దానికి కూడా ఉద్యమ కార్యాచరణను తీసుకోబోతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ 12వ పిఆర్సీని వేయాలని, ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, మరి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కూడా తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో 8వ వేతన సంఘం వేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంపుదల చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాలన్నిటి అమలు కోసం ఏఐటీయూసీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించాలని, ఉద్యమాలు చేస్తామని, అదేవిధంగా విడివిడిగా ఐక్య ఉద్యమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే ఇప్పుడు మోడీ చంద్రబాబు ప్రైవేటీకరణ విధానాలకు చాలా దూకుడుగా ప్రయాణం సాగిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 8 గంటల పనిని కూడా 12 గంటలు పెంచుతూ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలతో పాటు మేము ఏఐటీయూసీగా కూడా మరి స్వతంత్రంగా ఇటు ఐక్యంగా కూడా ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని ఏఐటీయూసీ మహాసభ తీర్మానం చేసింది. ఈ మహాసభ కర్తవ్యాలను మా రాష్ట్ర టీం అంతా కూడా యునానిమస్గా యునైటెడ్గా రాబోయే కాలంలో పనిచేస్తామని మీ ద్వారా ప్రజానీకానికి అందరికీ కూడా చెప్తూ, దీన్ని కార్మిక వర్గం ఖచ్చితంగా అందుకొని మరి కార్మిక వర్గం కూడా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా రేపు 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని అన్ని వాడవాడల ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు అందరికీ మీ ద్వారా అందరికీ పిలుపునిస్తూ, రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు సాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ఖచ్చితమైనటువంటి పోరాటాలు సాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నమస్కరిస్తూ. మహాసభ విశేషాలు మీ అందరికి కూడా చెప్పాము. అయితే ఈరోజు భవిష్యత్తు కర్తవ్యానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి సమస్య, సంక్షోభం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పోరాటాలు, వేతనాలు, లేకపోతే ఈఎస్ఐ, పిఎఫ్లు వాటి అదనపు సాధన కోసం పోరాడడానికన్నా ఇప్పుడు ఉన్నటువంటి హక్కులని రక్షించుకోవటం ప్రధానమైనటువంటి కర్తవ్యమైంది. 100 సంవత్సరాల ట్రేడ్ యూనియన్ చరిత్రలో, 100 సంవత్సరాల కార్మిక వర్గ పోరాటాల చరిత్రలో 100 సంవత్సరాలు అంటే 1926లో సాధించుకున్నటువంటి హక్కులకి తీవ్రమైనటువంటి భంగం 100 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఎప్పుడో 100 ఏళ్ల నాడు సమ్మె హక్కును సాధించుకున్నాం, 100 ఏళ్ల నాడు యూనియన్ పెట్టుకునే హక్కును సాధించుకున్నాం, పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సాధించుకున్నాం, ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ చట్టాన్ని సాధించుకున్నాం, అదేవిధంగా పని గంటలు సాధించుకున్నాం, రక్తార్పణంతో పని గంటలు సాధించుకున్నాం. ఇప్పుడు అలాంటి వాటికి తీవ్ర ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఆ చట్టాలన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఈ చట్టాలన్నీ కూడా కోల్పోయాం. 29 చట్టాలు కోల్పోయాం. ఇప్పుడు కార్మిక వర్గం ముందున్నటువంటి కర్తవ్యం ప్రధానంగా నాట్ ఓన్లీ ఏఐటీసీ, ఈరోజు 12, 13 కేంద్ర కార్మిక సంఘాలు ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి యావత్తు 30 కోట్ల మంది కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి 12 కేంద్ర కార్మిక సంఘాలు కూడా వారి యొక్క తక్షణ కర్తవ్యం ఉన్న హక్కులని కాపాడుకోవటం అనేటటువంటి ప్రధాన కర్తవ్యంగా ఈ రానున్నటువంటి కాలంలో ఐక్య పోరాటాలకి సమాయత్తం కావాలనేటటువంటిదే ఈరోజు మా ముందున్నటువంటి కర్తవ్యం. దీనికి తోడు దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం, దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగం పోరాటాలు కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళ నల్ల చట్టాలు ఏవైతే తెచ్చాడో ఆ నల్ల చట్టాలని వ్యతిరేకంగా ఈరోజు రైతాంగం కూడా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతాంగం, దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం, ఈ 12 కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం కూడా ఈరోజు ఐక్య పోరాటాలు సమాయత్తం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధమైనటువంటి పోరుబాట ప్రారంభమైంది. నిన్న ఈ నెల అయిపోవస్తుంది, ఏప్రిల్ 1వ తేదీ నుండే ఈ యొక్క 4 లేబర్ కోడ్లు అమల్లోకి తేవటం వల్ల మీరందరూ చూశారు. ఈ మధ్య అల్ట్రాటెక్లో పెద్ద పోరాటం జరిగింది, నోయిడాలో పెద్ద పోరాటం జరిగింది, ఇంకా ఐటీ సెక్షన్లో కూడా పని గంటల పైన పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ 4 లేబర్ కోడ్ల యొక్క ప్రభావం భారతదేశ కార్మిక వర్గం పైన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఉద్యమాల ఉధృతి ప్రారంభమైంది.
కొనసాగుతూ ఉంది. ఇంకా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యతని ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు గుర్తించి రానున్నటువంటి కాలంలో ఈ ఐక్య పోరాటాలకి అన్ని కార్మిక సంఘాలను కూడా వేదికగా తీసుకొని సమాయత్తం కావటానికి మహాసభ ఆదేశించింది. ఆ మేరకు మేము ముందుకు పోవటానికి సమాయత్తం అవుతున్నాం. అదేవిధంగా మా జాతీయ మహాసభలు, ఈ ఏఐటీసీ జాతీయ మహాసభలు కూడా రేపు 1926 నవంబర్ 22 నుండి 26 వరకు మన పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరగబోతూ ఉన్నాయి. ఆ మహాసభల ఉద్దేశం కూడా మరి ఇదే ఉద్దేశంతో పాటు ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మా ఆల్ ఇండియా మహాసభలో ఈ దేశంలో ఉన్నటువంటి 12 కేంద్ర కార్మిక సంఘాల నాయకులను కూడా అక్కడికి ఆహ్వానించి ఆ మహాసభలో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వీటిపైన భవిష్యత్తు పోరాటానికి వేదికగా మా బెంగళూరు జాతీయ మహాసభలు కూడా ఏఐటీసీ మహాసభలకి మరి భవిష్యత్తు పోరాటాలకు వేదికగా కాబోతవటం మేము ఏఐటీసీగా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో తొట్టతొలి సంఘం, 106 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం, 1926లోనే 29 కార్మిక చట్టాలను సాధించినటువంటి సంఘం, దేశంలో కార్మిక వర్గానికి దశ దిశ నిర్దేశించినటువంటి సంఘం. మా చరిత్రలో ఇంత పోరాటాల వల్ల సాధించుకునే హక్కుల్ని మేము కాల రాసేదానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. జరిగిన ఉద్యమాల కన్నా ఇంకా ఉధృతమైన ఉద్యమాలు చేసి ఈ లేబర్ కోడ్ని విత్డ్రా చేసుకునేదానికి, రద్దయిన 29 కార్మిక చట్టాలని రక్షించుకునేదానికి ఐక్య పోరాటాల వేదికగా మా జాతీయ మహాసభలు కూడా జరగబోతున్నందున భవిష్యత్తు కార్మిక వర్గం వీటన్నిటిని కూడా గమనించి పోరాటాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయాలని ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నాం. మీరు ఆ విధంగా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.